చేస్తాడా? ఈ మనిషికి భయము లేదు, ఈ మనిషికి దేవుడు అంటే భక్తి లేదు. తప్పు జరిగిందని చెప్పి 5 మంది పైన చర్యలు తీసుకుంటారు. అదే రకంగా వైసీపీ తరఫున ఎలాంటి డిమాండ్ ఉంటుంది, ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి. మీరంతకు మీరే ఇన్సిడెంట్, మీరంతకు మీరే ఇక్కడంతా విలేకరులు. ఈ జిల్లాలో ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లలో నిమగ్నం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి 8వ తారీఖు రాత్రి 8:30 గంటకి జరిగింది. 8:30, 8 ఆ ప్రాంతాలలో ఇదంతా జరిగింది. మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు, అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా? మన ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా, లేకపోతే భక్తులను పట్టించుకోవాలా? వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలా, లేదా భక్తులను పట్టించుకోవాలా? ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాలనా, జరగకూడదా? మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు, ఎస్పీది తప్పు, కలెక్టర్ది తప్పు, టీటీడీ ఈఓది తప్పు, టీటీడీ అడిషనల్ ఈఓది తప్పు, టీటీడీ చైర్మన్ది తప్పు. వీళ్ళందరి తప్పులు లేకుండా ఎలా ఉంటాయి? అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా. ఈ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకనంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు, చెప్పే సిన్సియారిటీ లేదు, చెప్పే చిత్తశుద్ధి లేదు. అప్పటికీ కూడా తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ తప్పు చేశాను అని చెప్పి దేవునికి తప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు. ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. దారుణమైన పరిస్థితి అంటే నేను ఇక్కడికి వస్తానని, నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అనంటే వక్రీకరించేందుకు